బాధితుల తరపున పోరాటం చేస్తున్న న్యాయవాదిపై ఖలీంపై పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ అన్నారు. న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. రక్షణ కల్పించే దిశగా చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మొన్న హైడ్రా బాధితుల తరఫున న్యాయవాది కలీం గారు వారికి న్యాయం జరగాలని చెప్పేసి వారి తరఫున పోరాటం చేస్తే న్యాయవాది అని తెలిసి కూడా పోలీసులు దౌర్జన్యంగా దాడి చేసి అతని కొట్టుకుంటూ తీసుకుపోవడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము పోలీసులను హెచ్చరించడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళ యొక్క తీరును మార్చుకోవడం లేదు. పోలీసు యొక్క తీరును మార్చుకోనట్లయితే రేపు పోలీసులు వారి యొక్క కేసులన్నింటినీ కూడా న్యాయస్థానాలకే తీసుకురావడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా చట్టానికి పోలీసులు అతీతం కాదు. కాబట్టి చట్టాన్ని కనుక పోలీసులు చేతిలో తీసుకుంటే మీ మీద కూడా ప్రతి న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్లు వేసి మిమ్మల్ని కూడా కటకటాల పాలకు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నల్ల కోటుకు కాకి చొక్కాకు కెమిస్ట్రీ మధ్య బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇకనైనా మీ తీరును మార్చుకోనట్లయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయవాదులందరం కూడా కలిసికట్టుగా బుద్ధి చెప్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా న్యాయవాదులం అందరం కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాము. మరి న్యాయవాదుల మీద దాడి చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు ఇంత కూడా చట్టాలు